నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హోమ్ కంపోస్ట్ ఎరువుల తయారీ వల్ల పెరటి మొక్కలకు, కూరగాయల మొక్కలకు ఎంతో మేలు జరుగుతుందన్న చైర్పర్సన్ తాడుపైన రాధికా రమేష్. 22-25 వార్డుల్లోని అపార్ట్మెంట్లో హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలన్న దానిపై విశదీకరించిన కమిషనర్ అప్పలనాయుడు. గృహిణులకు డస్ట్బిన్లు పంపిణీ. పేదరికం లేని సమాజం కోసం P4 విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కమిషనర్ అప్పలనాయుడు. పేదరిక కుటుంబాలను గుర్తించడంతో పాటు ప్రాపర్టీ, వాటర్ ట్యాక్స్ నిర్ణీత సమయంలో వసూలు చేయాలంటూ సెక్రటరీలకు ఆదేశం. పట్టణంలోని లాడ్జీలు, డార్మిటరీల్లో బస చేసే వ్యక్తుల ఐడెంటిటీ కార్డుల వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్న డీఎస్పీ జనార్దన్ రావు. 3 టౌన్ పరిధిలో లాడ్జీల యజమానులతో సమావేశం నిర్వహించిన పోలీసులు పట్టణంలో నిరంతరం తనిఖీలు ఉంటాయంటూ వెల్లడి. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో హోమ్ కంపోస్ట్పై అపార్ట్మెంట్లో ఉన్న గృహిణులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో 22-25 వార్డుల్లో హోమ్ కంపోస్ట్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తడి చెత్తలు వచ్చే వ్యర్థాలతో ఎలా కంపోస్ట్ ఎరువును తయారు చేసుకోవాలన్నది వివరించారు. తెనాలి పట్టణం నందు గల 22-25 వార్డుల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ నందు హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అనే దానిపై చైర్పర్సన్ తాడుబోయిన రాధికా రమేష్, కమిషనర్ అప్పలనాయుడు, కౌన్సిలర్ దుబాయ్ బాబు, తాడుబోయిన రామాయలు గృహిణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా ఎలా మార్చాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విధానాన్ని వివరించడంతో పాటు ఇందుకు సంబంధించి డస్ట్బిన్లను కూడా పురపాలక సంఘం అందించింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధికా రమేష్, కౌన్సిలర్ దుబాయ్ బాబు, తాడుబోయిన రామయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ అప్పలనాయుడు మాట్లాడారు. నెల రోజుల్లో తెనాలి పట్టణంలోని అపార్ట్మెంట్ల నందు హోమ్ కంపోస్ట్ ఎరువును తయారు చేసుకునే విధంగా మార్పు తీసుకురావాలనేది లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో MHO ఎస్ బాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 22వ వార్డుకి అలానే 3 వార్డులు ఎన్నుకున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చి హోమ్ కంపోస్ట్ అంటే మన చెట్లకి మనం స్వయంగా మనం ఎరువులాగా తయారు చేసుకునే విధానం. కుళ్ళిపోయిన తొక్కలు కానీ, కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, అలానే ఫ్రూట్స్ ఏవైతే తొక్కలు ఉన్నాయో అవన్నీ వేసి, అలానే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 22వ వార్డులోకి తులసి అపార్ట్మెంట్ ఈ రోజున ఇక్కడ అవగాహన కలిగిస్తానికి ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ రావటం జరిగింది. అందులో భాగంగా మన స్వయంగా మన చేతులతోనే మనం చెట్లకి ఎరువు అని తయారు చేసుకునే విధానం మన కమిషనర్ గారు ఈ ప్రోగ్రాం అనేది కొత్తగా పెట్టారు. అలానే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం అందరం కూడా అలానే ఎక్కడైతే ఈ వేస్ట్ బయట పొడి చెత్త, తడి చెత్తను బయట వేయకుండా మనము మన చెట్లకి మనం ఎరువు తయారు చేసుకునే విధానం మనం పాటించాలని కోరుకుంటున్నాను. ఈ తులసి రెసిడెన్స్ అపార్ట్మెంట్లో ఈ తడి చెత్తని మనం ఎట్లా హోమ్ కంపోస్టింగ్గా మార్చాలనే దానిపైన ఒక మోడల్గా ఈ ఒక్క అపార్ట్మెంట్ని తీసుకొని ఒక 1 మంత్లో ఇక్కడ మనం ఈ యొక్క హౌస్ హోల్డ్స్ యొక్క సహకారంతో హోమ్ కంపోస్టింగ్గా మార్చాలని చెప్పి పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి మా చైర్పర్సన్ గారు రాధికా మేడం గారికి ఇచ్చేస్తున్నారు. ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు. సో వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్డులో కూడా గత 10 రోజులుగా ఒక్కొక్క అపార్ట్మెంట్స్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అన్నిటికీ కూడా మా చైర్పర్సన్ గారు, మేము అండ్ లోకల్గా ఉండేటువంటి మా కౌన్సిలర్ గారితో ఒక అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క హోమ్ కంపోస్టింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకువెళ్తున్నాం. మేము కోరుకునేది ఒకటే, మన ఇంటి నుండి వచ్చేటువంటి తడి చెత్తని మనమే ఇక్కడ హోమ్ కంపోస్ట్గా మార్చుకుంటే ప్రతి అపార్ట్మెంట్కి తెనాలిలో ఒక మంచి కల్చర్ ఉంది. ఇంట్లో వాడుకునేటువంటి మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, లేదనుకుంటే దేవుడికి ఉపయోగించేటువంటి మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ ఇక్కడ అపార్ట్మెంట్స్ కిందన కానీ అలాగే ఇంట్లో కానీ పెంచుకునే ఆనవాయితీ ఉంది. దానికి కావాల్సినటువంటి ఎరువు అనేది మున్సిపాలిటీలో చాలామంది మేము కిందన వర్మీ కంపోస్ట్ కూడా కేజీ ఒక 10 రూపీస్ లెక్క అమ్ముతున్నాం. అక్కడ కొనుక్కొని చాలామంది తీసుకొచ్చి వేసుకుంటున్నారు. అట్లాగే కొన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంకా కాస్త ముందడుగు వేసి వాళ్ళుగా మనకి కొన్ని కంపోస్టింగ్ అనేటువంటిది కూడా చేస్తున్నారు. లాస్ట్ టైము మన చైర్పర్సన్ గారి వార్డులో 8th వార్డులో ఒక ఆవిడ టెర్రస్ గార్డెన్ కూడా ఆవిడ స్టార్ట్ చేశారు. ఇట్లాగా మీరందరూ కూడా మీ యొక్క ఇంట్లో వచ్చేటువంటి తడి చెత్తని హోమ్ కంపోస్టింగ్గా మార్చుకునే సాంప్రదాయం అనేది చాలా ఇళ్లలో ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని యొక్క అపార్ట్మెంట్స్లో సరిగా ఇంకా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అందుకోసం మా మున్సిపల్
డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో, మున్సిపల్ కౌన్సిల్ యొక్క సహకారంతో ఈరోజు 22వ వార్డులో తులసి అపార్ట్మెంట్లో కంపౌండ్స్ తయారీ గురించి తడి చెత్తతో కంపౌండ్స్ తయారు చేయటం విధానంగా అవగాహన సదస్సు లాగా తులసి అపార్ట్మెంట్ 22వ వార్డులో పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా చైర్పర్సన్ మేడం గారు, కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, అలాగే మా వార్డు సెక్రటరీస్ అందరూ వచ్చి ఈ అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అపార్ట్మెంట్లోనే తెనాలి నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు తెలుసుకొని ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం వేస్ట్ చెత్త, కూరగాయలు, ఇంట్లో వేస్ట్ మొత్తం తీసి బయట పారేస్తున్నాం. దాంతోనే కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు కానివ్వండి ఇలాంటి మనం గార్డెన్ లాగా ప్రతి అపార్ట్మెంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి బయట నుండి వాటికి ఇంకా బలంగా ఉండడానికి ఇలాంటిది వేస్ట్ పారేయకుండా దీన్ని ఒక ఉపయోగించుకోవడం కారణంగా చేసుకోవడానికి అవగాహన సదస్సుగా పెట్టి ఈ వార్డు ప్రజలకి తెలియజేసిన కమిషనర్ గారికి, చైర్పర్సన్ మేడం గారికి, వార్డుకి విజిట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య తెనాలి వారి ఆధ్వర్యంలో 26వ తేదీ ఆదివారం ఉదయం స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనంలో బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమైక్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం నరసింహ సదన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం సమైక్య ఆధ్వర్యంలో ద్వితీయ కార్తీక సమారాధన నిర్వహిస్తున్నామని అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉదయం 7 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 9 గంటలకు బ్రాహ్మణ మహిళలచే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో కార్తీక దామోదర పూజ నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణ మూర్తి మాట్లాడారు. సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వెలగలెట్టి గంగాధర్, ఆకెళ్ల వెంకటనారాయణమూర్తి, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కోశాధికారి విఎస్ఎస్వి ప్రసాద్, గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యల అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. తెనాలి పట్టణ పరిసర గ్రామాల్లోని అన్ని శాఖల బ్రాహ్మణ కుటుంబాల వారు, అర్చక శాఖ కుటుంబాల వారు సమారాధన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమైక్య ప్రతినిధులు సమారాధన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కుందేటి సుబ్రహ్మణ్యం, దుబ్బా కౌండిన్య, సాయి తిరుమలరావు, అనిల్ కుమార్, కామేశ్వరరావు, దుబ్బా కిరణ్ సాయి, మేడూరి శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, ఎల్లాప్రగడ పద్మజ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సోదరమందరికీ ఆహ్వానం. కార్తీక మాస సందర్భంగా ఈ నెల 26/10/2025వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి కార్తీక మాస సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకము, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ కావున తెనాలి పట్టణం తదితర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరీమణులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం తెనాలి నాదరపేట అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు జరుగుతుంది కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ రావాల్సిందిగా మరీ ఆహ్వానిస్తున్నాం. తెనాలి పట్టణ పరిసర ప్రాంత బ్రాహ్మణ సోదరులకు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య అమసుమాంజులు 26/10/2025వ సంవత్సరం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి చేత ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఉదయం 7 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. తదుపరి స్త్రీల చేత సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి కార్తీక వన సమారాధన సంతర్పణ ప్రారంభమవుతుంది. కావున ఈ తెనాలి పట్టణంలో పరిసర గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరీమణులందరూ విధిగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి విశిష్ట అతిథులు వస్తారు. వారి సందేశాలు కూడా మీరందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గుర్తింపు కార్డులేని వ్యక్తులు లాడ్జిలో బస చేస్తే ఉపేక్షించలేదని, దీనికి లాడ్జి యజమానులు బాధ్యుల్ని చేస్తామని కనుక నిర్వాహకులు జాగ్రత్తతో లాడ్జి కార్యకలాపాలు నిర్వహించుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. 3 టౌన్ సాంబశివరావు నేతృత్వంలో వారం రోజులుగా లాడ్జీలు తనిఖీ జరుగుతున్నాయని తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో లాడ్జిల యజమానులతో సమావేశం నిర్వహించినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు.
3 టౌన్ పరిధిలోని లాడ్జీలు డార్మెటరీ యాజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడారు. లాడ్జీలకు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు రిజిస్టర్లో వారి గుర్తింపు కార్డు నమోదు చేయాలని తెలిపారు. అదేవిధంగా స్టూడెంట్స్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు లాడ్జీలో బస చేసే అవకాశం ఉంటుందని, అటువంటి వ్యక్తులపై అనుమానం కలిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేయాలని డీఎస్పీకి తెలిపారు. ప్రతి లాడ్జీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేసి తామే మానిటరింగ్ చేస్తామని తెలిపారు. శుక్రవారం సీఏ చేస్తున్న తనిఖీలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి అప్పులపాలై చనిపోయేందుకు ఇక్కడ లాడ్జీలో పురుగుల మందు గుళికలు తీసుకుంటున్న సమయంలో వెళ్లడంతో అతను బతికాడని తెలిపారు. అతని స్వస్థలం రేపల్లి దగ్గర గ్రామమని బంధువులకు తెలియజేసి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు పంపించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి సంఘటన కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. సిఐఎస్ ఆన్సర్ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో 3 టౌన్లో ఉన్న లాడ్జీల్ని పరిశీలించడం, తనిఖీలు చేయడం జరిగిందని, ఈ నేపథ్యంలో యజమానులకు సమావేశం నిర్వహించి కొన్ని చర్యలు తెలియజేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ కరీముల్లా, పోలీసు సిబ్బంది ఉన్నారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ లాడ్జ్లు నిర్వహించే నిర్వాహకులకి, ఓనర్స్కి అందరికీ ఈరోజు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా వాళ్ళకి లాడ్జ్ల నిర్వహణ గురించి పోలీస్ తరఫున కొన్ని షరతులు చెప్పాం. ఆ షరతులు ఏంటంటే వాళ్ళు లాడ్జ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, లాడ్జ్ వచ్చే వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడి ప్రూఫ్లు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పక్కా ఉండాలి. ఆ సీసీ కెమెరాలు మాకు కనెక్షన్ ఉంటుంది, దాన్ని మేము మానిటర్ చేస్తాం. లాడ్జిల్లో ఈ అనైతికంగా జరిగే ఏ చర్యలైనా కూడా మేము సీసీ కెమెరాల ద్వారా తీసి ఇమీడియట్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళను కూడా ఆ కేసులో పెడతామని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. 3 టౌన్ సిఐ గారు ఈ వారం రోజులు బట్టి లాడ్జ్లో చెకింగ్ కంటిన్యూగా చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సర్ప్రైజ్గా ఒక లాడ్జ్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే ఆంజనేయులు అనే అతను పాయిజన్ గుళికలు బాటిల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. విషయం ఏంటని అడిగితే అతను హైదరాబాద్లో ఏదో బిజినెస్ చేసి అప్పుల పాలైపోయాడు, అతని నేటివ్ రేపల దగ్గర అని చెప్పాడు. పాయిజన్ తీసుకునే క్రమంలో సిఏ గారు వెళ్ళి అతన్ని రక్షించి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళ బంధువులు తెలియపరిచారు. ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉంది. ఇట్లా లాడ్జీలో ఏది జరిగినా కూడా పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాళ్ళని హెచ్చరించడానికి ఈరోజు వాళ్ళకి మీటింగ్ పెట్టి మొత్తం చెప్పడం జరిగింది. తెనాలిలో 1వ పట్టణం, 3వ పట్టణంలోనే ఎక్కువ ఉన్నాయి, 2 టౌన్ పరిస్థితులు లేవు. 1 టౌన్లో కూడా ఇట్లాగే మేము మొత్తం చెక్ చేస్తాం. మొన్న కూడా కాల్ వస్తే వెళ్ళి చెక్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా మీటింగ్ పెట్టి ఈ షరతులే తెనాలి పట్టణం అంతా వర్తిస్తాయి. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు మానిటర్ చేస్తారు. ఎవరైతే లాడ్జ్లో దిగుతున్నారో వాళ్ళ ఐడి ప్రూఫ్ లేకుండా లాడ్జ్ రిజిస్టర్లో మెయింటైన్ చేయకుండా ఇవ్వడం జరగదు. అట్లా ఇస్తే లాడ్జ్ ఓనర్ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి క్రిమినల్ కేసు అయినా పెడతానికి సిద్ధంగా ఉన్నామని అందరినీ హెచ్చరిస్తాము. రెగ్యులర్గా సెల్ కాన్ఫరెన్స్లో ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా గౌరవ తెనాలి డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా నేను, మా సిబ్బంది నైట్ టైం, డే టైం కూడా లాడ్జీ చెకింగ్ చేయటం అనేది జరుగుతుంది. లాడ్జీ చెకింగ్లో బాగా చాలా లాడ్జీల్లో కనీసం ఆధార్ వెరిఫికేషన్ లేకుండా లాడ్జెస్ ఇస్తూ ఉన్నారు. కొంతమంది ముసలాముతగా కనీసం ఎలాంటి ఆధార్ కార్డు లేకుండా రేపో మాపో చనిపోతాడు అన్నటువంటి ముసలాళ్ళు కూడా ఒక 50 రూపాయలు తీసుకొని అక్కడ ఫ్లోర్ మీద పడుకోబెడతా ఉన్నారు. విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంది. అదేవిధంగా చాలా లాడ్జీల్లో ఐడెంటిఫికేషన్ కోసం సీసీ కెమెరాలు కూడా లేవు. కొన్ని లాడ్జీల్లో అయితే ప్రత్యేకంగా కాలేజీకి వచ్చినటువంటి స్టూడెంట్స్ జంటలుగా లాడ్జెస్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి లాడ్జీలో అకామిడేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడే గౌరవ డిఎస్పీ గారు చెప్పడం అనేది జరిగింది. పొరపాటున మైనర్ గర్ల్స్కి అలా కానీ ఇచ్చి పోక్సో కేసు కానీ నమోదైతే ఆ పోక్సో కేసులో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ కూడా ఉంటే వాళ్ళు కూడా పోక్సో కేసులో ముద్దాయిలయ్యేటువంటి ప్రమాదం ఉంది. నా పేరు నాగరాజ్ అండి. మేము తెనాలిలోనే బాలాజీరాపేటలో ఉంటాము. మాకు రిలేటివ్స్ ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే వచ్చాము. సిఐ గారిని కనబడితే సిఐ గారిని కలిసాము. కొంచెం జస్ట్ మిస్ అయితే ఆయన ప్రాణాలు దక్కాయి కదని చెప్పారు.
కాబడినందుకు చాలా ధన్యవాదాలు చెప్పాము. ఆ సార్ని పర్మిషన్ అడిగి ఎమ్మటే హాస్పిటల్లో అడ్మిషన్ చేశాం. ఇప్పుడు నిలకడగానే ఉంది. వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్కి 2020 నవంబర్లోని విశాఖలో ఏర్పాటుకు ప్రాధాన్యత ఒప్పందమైందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ తెనాలి పట్టణ కమిటీ పేర్కొంది. పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంస పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం, గూగుల్ డేటా సెంటర్, ఉద్యోగుల జీతాలు, అలాగే పోలీసుల గురించి ఇంకా పలు అంశాలపై ఆయన మాట్లాడిన మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని టీడీపీ నాయకులు అన్నారు. లండన్ వెళ్లొచ్చిన తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందా అన్నట్లుగా మాట్లాడారని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసని వారు పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఒక్కొక్క దానిపై టీడీపీ నాయకులు వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వసంతం అశోక్, కుదరవల్లి శ్రీనివాసరావు, మల్లవరపు విజయ్, ఫణిదపు దుర్గా, కాటం రవి, టిఎన్ ప్రసాద్, రాము నాయక్, సుభాష్, చంద్రగడ్డ, చాట్రగడ్డ ఆంజనేయులు, వెంకట్, శ్రావణ్ నాయకులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద విపరీతమైన ప్రేమ వచ్చింది ఇతనికి, అదొక అంశం. ఆరోగ్యశ్రీ, ఆప్కాస్ అనేది కార్పొరేషన్ తీసుకొచ్చి వీళ్ళందరినీ నేను బ్రహ్మాండంగా పరిపాలన చేశాను అనేది. కల్తీ మద్య వ్యవహారం విపరీతంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నీ ప్రభుత్వ హయాంలో సమాజంలో ఖచ్చితంగా తప్పుండదు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏ పార్టీ రాజకీయ పార్టీలో అయినా కానీ, మా పార్టీలో అయినా కానీ, తప్పు చేసిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఈ కూటమి ప్రభుత్వమే గుర్తించి వాడి మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది వెతికి తీసి కార్యక్రమం చేసి దీన్ని ప్రక్షాళన చేయాలని. మళ్ళీ కల్తీ అనేది ఎక్కడంటే ఎవరు సాధ్యం కాని పరిస్థితి. అందుకనే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడైతే వైన్ షాపులు, బార్ షాపులు ఉన్నాయో అక్కడ బార్కోడ్ సిస్టమ్ పెట్టేసి దాన్ని స్కాన్ చేస్తే ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని తెలిసింది. ఎవరన్నా అనుమానం అంటే నివృత్తి అవుతుంది. అది కూడా తీసుకొచ్చింది నేనే అని చెప్తాను. నీ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మద్యం కేసుల్లో ఎంతమంది జైలు పాలయ్యారు? ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, శాసనసభ్యుల దగ్గర నుండి ఎంతమంది నీ అనువాయువులు ఇవాళ జైల్లో ఉన్నారు? 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పరిపాలన కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, నీటి పాలనగా ఎప్పుడైనా ఈ 44 సంవత్సరాల్లో ఎవరైనా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళిన దాఖలాలు తెలుగుదేశం పార్టీలో ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితులకి ఏం కావాలి? లేదు డేటా సెంటర్ ఉపయోగం లేదా? లేదు మద్యం, దానివల్ల అరే మద్యం గురించి ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చర్చించి జాతీయ మీడియా కూడా హోరెత్తిన 30,000 మంది చనిపోయారు, 30 లక్షల మంది ఆసుపత్రులు పాలారు నీ చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని చెప్పేసి అడుగుతున్నా. ఇంత అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన స్కీములు తీసుకొస్తే 151 స్థానాల నుండి నేరుగా 11 స్థానాలకి నిన్ను పరిమితం చేశారంటే అర్థం కావట్లే ఇతనికి. ఇంకా ఈ లండన్ పిచ్చోడికి ఇంకా ఏదో భ్రమలో ఇతను అనువాయాలు ఉంటారు, వాళ్ళ ద్వారా అల్లరి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు, ఇతనే మీకు తెలియదేం కాదు. ఇవాళ మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ డేటా సెంటర్ ద్వారా ఎవరైతే ఈరోజు తండ్రి ఒక పక్క, కొడుకు ఒక పక్క, ఆస్ట్రేలియాలో కొడుకు ప్రయత్నం చేస్తుంటే దుబాయ్ వెళ్ళి అక్కడ నుండి పరిశ్రమ ఏ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి ఇచ్చిన మాటకి కట్టుబడి వాళ్ళ ఆ కోణంలో వాళ్ళు దేశాలు అందరి దగ్గర తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఏమీ తేలేదు, ఏమి చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారే. వ్యవహారం ప్రజలే తేల్చాలి, యువతే తేల్చాలి. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వీళ్ళ సంగతి మీరే తేల్చాలని సందర్భంగా తెలియజేస్తాం. అనైతిక చర్య ఈ లిక్కర్ మాఫియా ద్వారా జే బ్రాండ్ మద్యాన్ని అమ్మి అనేక వేల మంది ప్రజల ప్రాణాలని బలిపెట్టి అక్రమాస్తులు కూడబెట్టుకొని ఇవాళ నీ పార్టీలో ఉన్నటువంటి నీ నాయకులు కానివ్వండి, నీ నాయకులతో పాటు నీకు తాబేదారులుగా వరించిన అధికారులు కానివ్వండి ఇవాళ జైలు పాలై మగ్గుతుంటే ఇదంతా పక్కన పెట్టి లిక్కర్ మాఫియాను గురించి మా తెలుగుదేశం పార్టీ మీద నువ్వు మాట్లాడటం అంటే నిజంగా ఆకాశం మీద ఉమ్మేసినట్టే. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఒకళ్ళిద్దరు కొత్తగా చేరిన వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో ఉండుంటే వీళ్ళంతా మీ కోవట్లని మేము గత ప్రెస్ మీట్లో చెప్పాం. నీ కోవట్లను కొంతమందిని పంపించి ఏదైతే ఈ లిక్కర్ కల్తీ మద్యాన్ని తయారు చేయించి దీన్ని ఎట్లా తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చెప్పేసి స్కెచ్ చేసి
నీ జోగి రమేష్ ద్వారా నువ్వు చేయించిన విధానం అంతా కూడా బట్టబయలైంది. వరల్డ్ పోలియో డేని పురస్కరించుకుని రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ నందు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పోటీలను చిత్రలేఖనం 17 బెల్లంకొండ వెంకట ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వరల్డ్ పోలియో సందర్భంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు షేక్ కరీముల్లా గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. జూనియర్ విభాగంలో మరియు సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. తదుపరి వరల్డ్ పోలియో డే సందర్భంగా స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, రోటరీ సభ్యులు, రోటరీ క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, రోటరీ అమరావతి రీజన్ జాయింట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, కొల్లి రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ రఫీ తదితరులు పోలియో ర్యాలీలో పాల్గొన్నారు. కాగా పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా పోలియో మీద వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించారు. ఈరోజు వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఎన్సీఆర్ఎం హై స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరపడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే కన్సల్టేషన్ వచ్చినటువంటి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. దీనిలో జూనియర్స్, సీనియర్స్ 2 విభాగాలుగా ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ చేశాము. అలాగే పోలియో గురించి, పోలియోలో వచ్చే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే. దీనిలో మరి పోలియోకి సంబంధించినటువంటి మందుని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే దాంట్లో రోటరీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో భాగస్వాములైనటువంటి మేము ఈ రోటరీకి సేవ చేస్తున్నందుకు చాలా ఆనందంగా, తృప్తికరంగా ఉంది. ఈరోజు కూడా ప్రతి సంవత్సరం 400 మిలియన్లు పిల్లలకి ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేయటం జరుగుతుంది. అటువంటి పోలియోని అన్ని దేశాల్లో పాల్గొనడం జరిగింది. కానీ ఒక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోనే ఒక 2-3 కేసులు వరకు ఉన్నాయి. వాటిని కూడా పాల్గొనటానికి ఈ పోలియో ఎంతో కృషి చేస్తుంది. ఈ పోలియో అనేది ఒక అంటువ్యాధి. ఈ అంటువ్యాధి రాకుండా నిర్మూలించటంలో చాలా వరకు సఫలీకృతమైంది. మిగతాది కూడా సఫలీకృతం అవుతుందని చెప్పేసి ఆశిస్తూ దాన్ని పురస్కరించుకుని ఈరోజు తెనాలి ఎన్సీఆర్ఎం స్కూల్లో పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెడతాం జరిగింది. పిల్లలందరూ ఆ డ్రాయింగ్లో వాళ్ళ ప్రతిభను చూపించడం జరిగితే పోలియో మీద వారికి ఎంత అవగాహన ఉన్నది అనేది అర్థమైంది. ఈరోజు వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వటం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మేము ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన P4 విధానం సత్వరమే అమలు చేసి దానిలోనూ అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ వంటివి నిర్ణీత సమయంలో వసూలు చేయడం, అలాగే ప్రజా సమస్యల్ని గుర్తించడం అనే అంశాలపై సెక్రటరీలకు దశ నిర్దేశం చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సెక్రటరీలతో సమావేశాన్ని కమిషనర్ అప్పలనాయుడు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 విధానాన్ని అమలు చేసేందుకు, పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా సెక్రటరీలు పేదరిక కుటుంబాలని గుర్తించాలని కమిషనర్ అప్పలనాయుడు అన్నారు. అదే సమయంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లు వేగవంతం చేయాలని, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ కూడా నిర్ణీత సమయంలో వసూలు చేయాలని అప్పలనాయుడు తెలిపారు. ఇదే సందర్భంలో ప్రజా సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. కమిషనర్తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. P4 సర్వే ఏదైతే గవర్నమెంట్ సెక్టర్ సైడ్ నుండి మన పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలంటే ఉన్నత స్థాయిలో ఉండే కుటుంబాలు పేదరికంలో ఉండే కుటుంబాలకి అనేక రకాలుగా సహాయం చేయాలి. అది ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కింద అనేటట్టు దానికి సంబంధించినటువంటి P4 కుటుంబాల ఐడెంటిఫికేషన్ అండ్ ప్యూరిఫికేషన్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఏంటంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్మెంటు, అండర్ అసెస్మెంట్స్, అలాగే ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ప్రాపర్గా జరగాలి. అది ఎందుకంటే ఒక మున్సిపాలిటీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ పైన డెవలప్మెంట్ కూడా మనకు ఆధారపడుతుంది. కాబట్టి ప్రాపర్టీ ట్యాక్సెస్ అనే కలెక్షన్ అనేది చేయాలని చెప్పి, అలాగే ప్రజలందరూ కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే సో ఇన్ టైంలో ప్రాపర్టీ ట్యాక్సెస్ అండ్ వాటర్ ఛార్జెస్ కూడా చెల్లించాలి. అలాగే వాటర్ ఛార్జెస్ పెండెన్సీ చాలా ఉంది. సో అవి కూడా ఒక డ్రైవ్ మోడ్లో కలెక్ట్ చేయమని చెప్పాం. అట్లాగే పబ్లిక్ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, లో ప్రెజర్ కానీ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా రెక్టిఫై చేయడం కోసం మా ఇంజనీర్ డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి వాటర్ ఛార్జెస్ అన్నీ కూడా మీరు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి పాటుపడాలి. బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు మండలం రేపల్లె సబ్ డివిజన్లో పెరవలిపాలెం గ్రామానికి చెందిన బాల త్రిపుర సుందరమ్మ తల్లి CHC కిసాన్ డ్రోన్ గ్రూప్ సభ్యులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కిసాన్ డ్రోన్ను అందించారు. కిషి 3 ప్రోడోన్ మోడల్కు చెందిన డ్రోన్ 9,80,000 రూపాయలు ఉండగా దీనికి ప్రభుత్వం సబ్సిడీ 7,84,000 రూపాయలని ఇవ్వగా లబ్ధిదారుల వాటా 1,96,000 రూపాయలని ఆ గ్రూప్ సభ్యులు చనాకుల పాములు, చవాకుల భూషయ్య,
చవాకుల సాయి కృష్ణ, బోడపాటి పవన్ కుమార్, దాసరి నాంచరాయలు చెల్లించారు. కాగా ఈ డ్రోన్ ని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు స్వయంగా లబ్ధిదారుల చేతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడారు. డ్రోన్ సాంకేతికత ద్వారా రైతులు వ్యవసాయ కార్యకలాపాలను సమయానికి తక్కువ ఖర్చుతో పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని కొంతమంది పాస్టర్లకు తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ సైన్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1500 రూపాయల విలువ కలిగిన 26 కిలోల రైస్ బ్యాగుల్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఇంతకు ముందు కూడా దైవజనులకు రైస్ బ్యాగులు అందించినట్లు అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న తెలిపారు. స్థానిక ఇస్లాంపేటలోని తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ సైన్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ కార్యాలయంలో అక్టోబర్ నెల సమావేశం జరిగింది. సమావేశంలో ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న మాట్లాడారు. అసోసియేషన్ ద్వారా కేవలం పాస్టర్లకే సహాయం కాకుండా హాస్పిటల్లో ఉన్న రోగులకు, ఇంకా ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక సహాయం, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దైవజనులకు 26 కేజీల రైస్ బ్యాగులను అందించడం జరిగిందని ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పి రత్నకుమారి, వల్లి, నిర్మల కుమారి, అయాన్స్, వెస్లీ, సిహెచ్ ఎబనాచర్, రాజేష్, దానియలు, రమేష్, శ్రీకాంత్, ప్రశాంత్, ఎం శేఖర్, ఎస్తరమ్మ, అలెక్య, అమూల్య, ఏబన్, గ్రేసీ పాల్గొన్నారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ అక్టోబర్ నెల సమావేశం తెనాలి ఇస్లాంపేట అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఇస్లాంపేట యేసయ్య ప్రార్థనా కొండ చర్చి కింద ఫ్లోర్లో జరిగింది. ఈ అక్టోబర్ నెలలో కూడా కొంతమంది దైవజనుల కుటుంబాలకి మరి రైస్ బ్యాగ్స్ 26 కిలోల రైస్ బ్యాగ్స్ సుమారు 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈ నెలలో కూడా కొంతమంది మా సన్నిహితులు, మా శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమాభిమానాలు కలిగిన కొంతమంది సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల ఆగకుండా కొనసాగిస్తున్నాం. ఒక దైవజనులకే కాదు, పాస్టర్లకే కాకుండా ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, ఇంకా అనేక మందికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. మరి ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా అసోసియేషన్ ద్వారా చేపడతామని, తెనాలి పట్టణంలో దైవజనులకి మేలు చేయడానికి, ఇదేదో గొప్పల కోసం, ఏదో పేరు ప్రతిష్టల కోసం కాదు, కానీ దేవుని సేవ ఇయ్యుడి మీకు ఇయ్యబడినని దేవుడు చెప్పారు కనుక మనం కూడా దేవుని సన్నిధిలో కొంత మరి ఇవ్వడానికి, కొంతమంది ద్వారా ఈ కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు కృప చూపాడు. డిసెంబర్ నెలలో ఇంకా ఎక్కువ మందికి మరి ఇవ్వడానికి కూడా ఇంకా కృప చూపాలని ప్రార్థిస్తున్నాం. ఈ అసోసియేషన్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దైవజనులు, ఇంకా అనారోగ్యాలు ఉన్న దైవజనులు ఎంతమంది ఉన్నారో వారికి మేలు చేయాలని ఈ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఆగస్టు నెలలో, ఈ అక్టోబర్ నెలలో కూడా ఘనంగా జరిగించిన దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అసోసియేషన్ సభ్యులు ఎబెనేజర్ గారు, అలాగే రమేష్ గారు, అలాగే రాజేష్ గారు, అలాగే దానియేల్ గారు, ఇంకా వారి యొక్క పాస్టమ్మ గారు అందరూ కూడా మరి వచ్చినందుకై మా కుటుంబం, సంఘం కూడా ఇక్కడ సహకారాలు అందించినందుకు మరి అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అసోసియేషన్ సమావేశం అక్టోబర్ నెల ఘనంగా జరిగించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ వారికి నా వందనాలు. బ్రదర్ ఆనంద్ అన్న, ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెనాలి. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జీలను సిఐఎస్ సాంబశివరావు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. లాడ్జీలకు వచ్చి బస చేస్తున్న వ్యక్తుల నుండి గుర్తింపు కార్డు తీసుకుంటున్నారా, అలాగే కాలేజీ స్టూడెంట్స్, అన్నోన్ పర్సన్స్ ఎవరైనా లాడ్జీలను ఉపయోగించుకుంటున్నారా అన్న దానిపై పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. 3 టౌన్ పరిధిలో గల లాడ్జీలను పోలీసులు తనిఖీలు చేశారు. రిజిస్టర్ను తనిఖీ చేయడంతో పాటు రూమ్లో ఉన్న వ్యక్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాడ్జింగ్లకు వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకుంటున్నది లాడ్జీ యజమానుల్ని ప్రశ్నించారు. అలాగే లాడ్జీలో సీసీ కెమెరాలు వంటివి పరిశీలించారు. సీఐతో పాటుగా ఎస్ఐ కరీముల్లా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చేటప్పుడు చెప్పుకోవాలి కదా. దేనికి హాస్పిటల్? హైదరాబాద్లో ఉంటాయి హాస్పిటల్స్. ఏ హాస్పిటల్లో? కాలేజ్ స్టూడెంట్స్
అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించాలని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. వర్షాలు అధికంగా కురుస్తున్న తరుణంలో వర్షాల కారణంగా నీటి నిల్వలు మరేదైనా సమస్యలు ప్రజలకు ఎదురైన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6468 ద్వారా సంప్రదించాలని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. అలాగే మనకి రైన్ఫాల్ అలర్ట్ కూడా ఉంది. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రైన్ఫాల్ సంబంధించినటువంటి అలర్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పడం జరిగింది. ఎక్కడ అనుకోని విధంగా ఎలాంటి సంఘటన జరగకుండా వాటర్ సప్లైలు కానీ అంటే పవర్ బ్యాక్ పెట్టుకోవడం, అట్లాగే ముఖ్యంగా ఈలాసాస్ అన్ని కూడా క్లీన్ చేయడం, అలాగే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ని కూడా క్లీన్ చేసుకోవడం, కవర్ చేసుకోవడం, సూపర్ క్లోనేషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగా వాటర్ సప్లై అనేటువంటి ఒక పూట పబ్లిక్ లేట్ అయినప్పటికీ కూడా మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈవెంట్స్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అండ్ పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. సో ఆ రకంగా ప్రజలందరూ కూడా ఈ థండర్బోల్ట్ అలర్ట్స్ కానీ అదర్ ఏవైనా సరే మనకి ఉంటే అందరూ కూడా ప్రజలు సురక్షితంగా ప్రాంతాలు ఉండాలని కోరుతున్నాం. సో టోల్ ఫ్రీ నెంబరు 1800-4256-468 నెంబర్ని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసి 24/7 డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్స్ని కూడా అలర్ట్ అవ్వడం కోసం ఆల్ డిపార్ట్మెంట్స్, టౌన్ ప్లానింగ్ సైడ్ నుండి ఫ్లెక్సీస్ అన్ని కూడా ప్రమాదకరంగా ఉంటాయి రిమూవ్ చేయడము, వాటర్ సప్లై సూపర్ క్లోరినేషన్ ట్రైనింగ్స్ చేసుకోవటం, శానిటేషన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ఎక్కడ లోలాంగ్ ఏరియాస్ ఉంటాయో డ్రైన్స్ ముఖ్యంగా బ్లాకేజ్ లేకుండా క్లియర్ చేసుకోవటం, ఈ 3 డిపార్ట్మెంట్స్కి అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా పబ్లిక్కి మెసేజ్ అనేటువంటిది చేరవేయాలి, అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. అట్లాగే ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలని చెప్పి మెసేజ్ మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా అవసరం అనుకుంటే వాటిని ముందుగా ఐడెంటిఫై చేసుకోవటం అండ్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. తెనాలిలోని నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేముల ప్రియాంక ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ పోలియో వ్యాక్సిన్ ని 1950వ సంవత్సరంలో జోనస్ సాల్క్ అనే శాస్త్రవేత్త కిల్డ్ పోలియో వ్యాక్సిన్ ని కనుగొన్నట్లు డాక్టర్ ప్రియాంక తెలిపారు. పోలియో వ్యాక్సిన్ కనుగొన్న జోనస్ సాల్క్ శాస్త్రవేత్త పుట్టినరోజు అక్టోబర్ 24 అని డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు. అందుచేతనే ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. పోలియోని శిశు పక్షవాతం అనేది చిన్నపిల్లల్లో వస్తుందని, పోలియో మెలైటిస్ అనే వైరస్ కారణంగా వస్తుందని అన్నారు. ఇందులో పిల్లలు పక్షవాతానికి గురై కాళ్ళు కానీ చేతులు కానీ లేదా కాళ్ళు చేతులు 2 కానీ పడిపోతాయని, దీన్ని నివారించడానికి జోనస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టారని, అనంతరం 1961లో ఆల్బర్ట్ సాబిల్ ఓరల్ లైవ్ పోలియో వ్యాక్సిన్ కనుగొన్నారని తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య సిబ్బందిచే 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కాలక్రమిక పట్టిక అదనంగా పుట్టినప్పుడు 6, 10, 14 వారాలు మరియు 16 నుండి 18 నెలల వయసులో 5 మోతాదులుగా ఈ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నట్లు డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, అందే బాల, చంద్రమౌళి, అరకల శిరీష, సునీత, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. ఇవాళ అక్టోబర్ 24 ప్రపంచ పోలియో నివారణ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుని ఈ క్యాంపెయిన్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా ప్రజలకి కొన్ని ముఖ్యమైన అంశాలను మేము తెలియజేయాలని ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. ఈ అక్టోబర్ 24 జోనాస్ సాల్క్ అనేటువంటి అతను ఒక సైంటిస్ట్ ఈ పోలియోకి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది అతను. సో అతనికి ఒక మెమోరియల్గా అతని బర్త్డేని మనం ఈ ప్రపంచ పోలియో నివారణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏంటంటే పోలియో దానికి నివారణ ఒకటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. దానికి వ్యాధి వస్తే కనుక ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. సిమ్టమాటిక్గా ఆ మజిల్కి మనం ఫిజియోథెరపీ చేసుకుంటూ అట్లా మనం తీసుకోవడమే తప్ప మనసు వస్తే కనుక దానికి వైద్యం అనేటువంటిది లేదు. సో ప్రివెన్షన్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ దిస్ కేస్. సో నెక్స్ట్ ఏంటంటే మనం పోలియో వైరస్ దీనికి క్యాంపెయిన్స్ అనేటువంటి ప్రతి ఇయర్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడము ఇవి జరుగుతూ ఉంటుంది. 2014లో ఇండియాని పోలియో ఫ్రీగా డిక్లేర్ చేశారు. కానీ మనం ప్రపంచంలో చూసుకుంటే కొన్ని దేశాల్లో వైల్డ్ పోలియో వైరస్ ఎండమిక్ ఏరియాస్లో అలానే ఉండిపోయింది. సో వాటిలో మెయిన్గా చూసుకుంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో మెయిన్గా ఈ వైల్డ్ పోలియో వైరస్ అనేటువంటి ఉంది. ఈ వ్యాక్సిన్ ఎంత కష్టపడుతున్నా సరే గవర్నమెంట్ మనకి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పోలియోని ఎరాడికేట్ చేయాలి ఎలా అయినా సరే అని చెప్పేసి WHO కావచ్చు, NGOs కావచ్చు,
రోటరీ, ఇంటర్నేషనల్ రోటరీ కావచ్చు, యూనిసెఫ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి ఫండింగ్ ఇచ్చి ప్రతి ఒక్క దేశానికి కూడాను ఈ వ్యాక్సిన్ అనేటువంటిది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి అందిస్తున్నారు. సో ప్రజలందరూ దీని గురించి అవగాహన చేసుకోండి. మన ముఖ్యంగా నొమాడ్స్ ఉంటారు, సంచారవాసులు, ఇవాళ ఎక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు, రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని అలా ఉంటారు. వాళ్ళు అసలు పిల్లలకి ఏం టీకాలు వేయించారు ఏంటో వాళ్ళకి అసలు ఇంకెక్కువ మాట్లాడితే డెలివరీలు కూడా వాళ్ళే చేసుకుంటారు విధంగా. సో మనం క్యాచ్మెంట్ పాయింట్స్ వాళ్ళే మెయిన్. సో వాళ్ళు ఏంటంటే వ్యాక్సిన్ అసలు డేటా వాళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళు వేయించు కూడా, వాళ్ళు అడిగినా తెలియదు ఉంటారు. సో వాళ్ళని మా ఆరోగ్య సిబ్బంది మీకు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే మాకు తెలియచేయండి. నా నోటీస్లో మేము ఆల్రెడీ క్యాంపెయిన్స్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్స్లో ఇవి మేము ఏరియా వైజ్గా చూసుకుంటూ ఉంటాము. సో ప్రజలందరూ అవగాహన కలిగి ఈ వ్యాక్సిన్ గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హోమ్ కంపోస్ట్ ఎరువుల తయారీ వల్ల పెరటి మొక్కలకు, కూరగాయల మొక్కలకు ఎంతో మేలు జరుగుతుందన్న చైర్పర్సన్ తాడుపైన రాధికా రమేష్. 22-25 వార్డుల్లోని అపార్ట్మెంట్లో హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలన్న దానిపై విశదీకరించిన కమిషనర్ అప్పలనాయుడు. గృహిణులకు డస్ట్బిన్లు పంపిణీ. పేదరికం లేని సమాజం కోసం P4 విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కమిషనర్ అప్పలనాయుడు. పేదరిక కుటుంబాలను గుర్తించడంతో పాటు ప్రాపర్టీ, వాటర్ ట్యాక్స్ నిర్ణీత సమయంలో వసూలు చేయాలంటూ సెక్రటరీలకు ఆదేశం. పట్టణంలోని లాడ్జీలు, డార్మిటరీల్లో బస చేసే వ్యక్తుల ఐడెంటిటీ కార్డుల వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్న డీఎస్పీ జనార్దన్ రావు. 3 టౌన్ పరిధిలో లాడ్జీల యజమానులతో సమావేశం నిర్వహించిన పోలీసులు. పట్టణంలో నిరంతరం తనిఖీలు ఉంటాయంటూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.